ప్రజాప్రభుత్వంలో ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి మరి ప్రజలు ఇవాళ మరి గాంధీ భవన్కి రావడం జరిగింది. అందులో చాలామందికి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించడానికి అధికారులతో ఫోన్లో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా మిగిలిపోయినటువంటి సమస్యలు ఎక్కడైనా ఉంటే వాటిని వెంటనే ప్రభుత్వం ఆ దృష్టికి తీసుకుంటున్న సమస్యలు కూడా పరిష్కరించాలని అధికారులను కూడా కోరడం జరిగింది. మంచి రెస్పాన్స్ వస్తుంది సార్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎందుకంటే గతంలో ప్రజలకు ఎక్కడ కూడా వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ఈ సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు, మంత్రులు అందుబాటులో ఉండరు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండరు, పార్టీ కార్యాలయం అందుబాటులో ఉండరు. కానీ వాళ్ళ ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం అక్కడ ప్రభుత్వం తరఫున. అదేవిధంగా పార్టీ తరఫున కూడా ప్రజలు గాంధీ భవన్ దేవాలయాలతో సమానంగా మరి వాళ్ళ భావిస్తూ ఉన్నటువంటి ప్రజలకు మరి ఇక్కడ కూడా బీసీ అధ్యక్షుల యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం మీనాక్షి నటరాజన్ గారి యొక్క ఆలోచన అనుగుణంగా మరి ఇక్కడ గాంధీ భవన్లో కూడా ప్రజలకు ప్రజాప్రతినిధులు మరి ఏ ప్రజాప్రతినిధులు మంత్రులు వస్తున్నారు, మరి యొక్క మంత్రులందరూ వచ్చినారు, కార్పొరేషన్ చైర్మన్ వచ్చినారు, ఎమ్మెల్సీలు వచ్చినారు, ఇవాళ మేము ఎమ్మెల్యేలు కూడా మాకు ఇచ్చినటువంటి బాధ్యతని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గాంధీ భవన్లో కూడా ప్రజలు ఇక్కడ మా సమస్యలు పరిష్కరించాలన్న గొప్ప ఆలోచన ఉంది కాబట్టి ప్రజలు ఇవాళ నమ్మకారంగా గాంధీ భవన్లో రావడం జరుగుతుంది. ఆ సమస్యలు కూడా పరిష్కరించబడుతుంది. అంటే తెలంగాణ మీద కర్ణాటకలో బీసీని మోసం చేసినట్టే సిద్ధరామయ్య మోసం చేసినట్టే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి మోసం చేస్తుందని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి నిజంగానే భారతీయ జనతా పార్టీ బీసీలో మోసం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ బీసీని నువ్వు పార్టీ అధ్యక్షుడు చేయకుండానే మోసం చేసుకున్నావు. రామచంద్రరావుకి ఇచ్చావు. బీసీలో అర్హత కలిగి ఇవాళ ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇవాళ నువ్వు బీసీలకు ఇవ్వకుండా బీసీలు మోసం చేసింది పార్టీ. కానీ మా పార్టీ వల్ల మాకు విధానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలహీన వర్గాల పట్ల, దళితుల పట్ల, గిరిజనుల పట్ల, మైనార్టీల పట్ల మాకు కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ ప్రకారం మాత్రమే కాంగ్రెస్ పార్టీ విధానం ప్రదర్శిస్తుంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన కారణంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు 42% స్థానిక సంస్థలు ఉద్యోగ విద్యా అవకాశాలు కల్పించాలన్న గొప్ప ఆలోచనతోటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సర్వే చేసాం. సర్వేలో వచ్చిన జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి న్యాయమైనటువంటి హక్కులు ఎదురు అవన్నీ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వంగా ఆలోచన చేస్తాం. అందులో భాగంగా మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవాళ నీకు శాసనసభలో మరి బిల్లు పెట్టి దాన్ని ఆమోదించాం. ఆ బిల్లును తీసుకొచ్చి గవర్నర్ ఆమోదించడానికి మేము క్యాబినెట్లో ఆమోదం పెట్టి గవర్నర్ ఆర్డినెన్స్ కొరకు కూడా పంపుతాం. అదేవిధంగా ఇదే చట్టాన్ని అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కూడా పంపుతాం. భారతీయ జనతా పార్టీ అడ్డం పడుతుంది కాబట్టి కుంటి సాకులు వెతుకుతా ఉన్నారు. ఈ కుంటి సాకులు వెతికి ఏ విధంగా 42% బీసీలకు రిజర్వేషన్ కాకూడదు కుట్రపూరితమైన ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి ఇవాళ పార్లమెంట్లో బీసీ బిల్లు నిజంగా రామచంద్రరావు నీకు బీసీ మీద భారతీయ జనతా పార్టీ ప్రేమ ఉంటే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, పార్లమెంట్లో బిల్లు ఉంది, దాన్ని ఆమోదింపజేయండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని తెలంగాణలో ఉన్నట్టు బలహీన వర్గాలు నమ్ముతారు. కానీ మా ఆలోచన, మా రాహుల్ గాంధీ ఆలోచన ఇలా జనాభా నిష్పత్తి ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి సంపాదన కానీ, ఉద్యోగ విద్యా అవకాశాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని మా నాయకుడు ఈ దేశవ్యాప్తంగా కొట్లాడుతూ ఉన్నాడు. దాని రోల్ మోడల్గా రాహుల్ గాంధీ గారి ఆలోచన గుణంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలుపరుస్తున్నారు.